చిన్న సైజు ఇళ్ళులాగా కంటైనర్ హౌసెస్ లాంటివి పెట్టించి అందులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాయి. లేదంటే అక్కడైతే హైదరాబాద్లో అయితే అద్దెకి ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అట్లా కష్టం అవుతుంది. రెండవది మిడిల్ క్లాస్ బ్రతికే అవకాశం కల్పించాలి. అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే హౌసింగ్ బోర్డు వ్యవస్థను పునరుద్ధరించి ఇటు బెజవాడ, గుంటూరు ఆ రాజధాని ప్రాంతంలో కనీసం ఒక 3-4 లక్షల ఇల్లు కట్టించాలి హౌసింగ్ బోర్డు కిందన ఒక 10 లక్షల రూపాయల లోపు ఇల్లు LIG, 15-20 లక్షల్లో MIG, 30-40 లక్షల్లో HIG. అంటే దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి. ఇవి కాకుండా పేదలకి ఇప్పుడు చెప్పే NTR సేవ అంటామా, లేకపోతే గనక ఏది ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద అంటామా, అవి కొన్ని కాలనీలు కట్టించేయాలి. అవి ఒక 5-10 లక్షలు కట్టించేయాలి. కట్టించేస్తే అప్పుడు మనం అనుకున్న ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అప్పుడు మ్యాన్ పవర్ అనేటటువంటిది దొరుకుతుంది. కంపెనీలకు ముందు కావాల్సింది మ్యాన్ పవర్. ఇవాళ ఇక్కడ హైలీ పెయిడ్ ఈ ఏరియాలో. నేను హైదరాబాద్ లో పని మనిషికి 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ 10,000 ఇస్తే దొరకట్లా. ఇదివరకు బెజవాడలో